మనుషులందరూ దేవుని పిల్లలే కదండి. మళ్ళా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మనిషిని దేవుని యొక్క పిల్లలుగా మార్చబడ్డానికి అది మళ్ళా ప్రత్యేకమైన రీతిలో చెప్పడమేంది అంటే, బైబిల్ సెలవిస్తున్న మాట, మనుషులందరూ దేవుని యొక్క సృష్టి చేత సృష్టించబడిన వారే. అయితే ఈ మనిషి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన చెడుతనములో మనిషి జీవితం పట్టబడిపోయి ఆ యొక్క చెడు సంబంధానికి బానిసైపోయి ఆ యొక్క బానిసత్వాన్ని బట్టి ఆ చెడుతనము మనిషిని నింపివేసినప్పుడు ఆ చెడుతనమును గురించే బైబిల్ అంటుంది అది పాపము అంటుంది. అయితే పాపముగా లేదు పాపములో ఉన్న వ్యక్తి గురించి బైబిల్ సెలవిస్తున్న మరొక మాట ఏమిటి అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపము చేత పట్టబడిపోయి ఉంటాడో ఆ వ్యక్తి ఆత్మీయంగా చచ్చిన వ్యక్తితో సమానము. అంటే దాని అర్థము ఆ వ్యక్తికి దేవునితో సంబంధము తెగిపోతుంది. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ యొక్క పాపానికి ఆయన దగ్గర చోటు లేదే గనక పాపము కలిగిన వ్యక్తితో దేవుడు ఈ సంబంధము ఉండదు. ఆ పాపం అనేది అడ్డు నిలబడిపోతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆ మనిషికి దేవుడికి ఉన్న అడ్డుగా ఉన్న పాపాన్ని ఆ వ్యక్తి నుంచి తీసివేయడానికి ఆయన మరణించి మరి ఆయన రక్తము ద్వారా కలిగే పాప క్షమాపణ అనుగ్రహించి ఎవరైతే ఆ యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణాన్ని అంగీకరించి ఆయన దేవుడిగా మరి లోకానికి వచ్చి ప్రాణాన్ని అర్పించి ఆయన ద్వారా క్షమాపణ పాపాలకు దొరుకుతుందని ఎవరైతే నమ్ముతారో, ఆయన నామమందు నమ్మముంచుకంటే యేసయ్యను గురించి ఎవరైతే ఆయన కార్యము గురించి నమ్ముతారో వారందరినీ దేవుడు ఆయన పిల్లలుగా ఆహ్వానిస్తూ ఉన్నాడు.